ఈరోజు దేవుని వాగ్దానము 31వ కీర్తన 22వ వచనము. భీతి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటిని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా తలంపులలో క్రియలలో మేము చేసిన దోషముల కారణంగా భయము కలిగి మీ సన్నిధికి దూరమైన స్థితిలో ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. పశ్చాత్తాపముతో తిరిగి మీ సన్నిధిలో ప్రార్థించే మనసును మా అందరికీ అనుగ్రహించండి. దయగల మా తండ్రివి, కృపగల దేవుడవు, మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నా సరే యథార్థముగా మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మా విజ్ఞాపనలను ఆలకిస్తావని మరొకసారి మాకు స్పష్టంగా తెలియపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అదే రీతిగా యేసయ్య, ఈ ఉదయకాల సమయములో ప్రార్థిస్తున్న మేమందరము కూడా తండ్రి, నిత్యము మీ సన్నిధిలో విజ్ఞాపన చేసే వారిగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.